ఒకటి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, రామ్ మాధవ్ అనుకుంటా. ఆడో తుగ్లక్. అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ని ఇండియాలో కలిపేస్తాడు. ఇలాంటి తుగ్లక్ మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తుగ్లక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారో పెడుతున్నారో ఇన్ఛార్జో ఏదో. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళడం ఏంటి? అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది సార్, ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడు, నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్లో కొలిస్తే. వాళ్ళు ఈవీఎంల దగ్గర గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరఫున. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేల వేద్దాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్కి. ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే, అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షలు ఓట్లు వేయలేదని తెలుసు. అది ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలే. ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్ లో పెట్టమన్నా. చేత కాని సుప్రీంకోర్టు జడ్జిలు లైవ్ ఎట్లా పెట్టమన్నా, ఎలా ట్యాంపర్ చేస్తారో నేను చూపిస్తానని ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. మరి ఈవీఎంలు ట్యాంపర్ అవ్వకపోతే ఈ మహానుభావుడు భరత్కి 9,000 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే 4 లక్షలు వచ్చాయి. బీజేపీతో కలిసినందుకు 30% క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దూరం అయిపోయారు. 3 లక్షలు రావాలి కదా. ఇప్పుడు బొత్స ఝాన్సీకి 9 లక్షలు వచ్చాయంటే అనుమానిద్దురు. 5 లక్షల క్రిస్టియన్స్ ఆవిడకి ఓటేశారని. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లిం బీజేపీ టీడీపీ అభ్యర్థికి భరత్కు ఓట్లేదు కదా. మరి 3 లక్షలు రావాల్సిన ఆయనకి 9 లక్షలు ఎలాగొచ్చాయి? ప్లాంట్ కోసం మరో ప్రశ్న. 11,000 కోట్లు అంటే ఈ 7 నెలల పాలనలో బిగ్ అచీవ్మెంట్ అని కోర్టు చెప్తోంది. మీరు యాక్సెప్ట్ చేయట్లేదా? లేకపోతే 11,000 కోట్లకు సంబంధించిన క్లారిటీ అడుగుతున్నారు. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంకా రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే, ఇవ్వు. అప్పు మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. 60% అప్పు ఇస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? ఇప్పటి వరకు దోచుకున్నారా లేదా? అదానికి అమ్మారా లేదా? అదాని ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? అరే మేము 55,000 కోట్లు మా విశాఖపట్నం, మా ఆంధ్ర నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్కి 55 సంవత్సరాలు కట్టాం. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చాయి ట్యాక్స్. ఈ దద్దమ్మలు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా? స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా? రాజశేఖర రెడ్డి అమ్మలేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా? ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకు 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నారు. అందుకనే పోయారు. మాట్లాడినాడు, ఎవడు మాట్లాడుతున్నాడు? అసలు 33,000 ఎకరాల్లో ఇవాళ మిగిలింది ఎంత? 19,000 ఎకరాలు. 14,000 ఎకరాలు ఎవరు అమ్మారు? తెలుగుదేశం పార్టీ అమ్మలేదా? తెలుగుదేశం పార్టీ పొత్తులే కదా సిపిఐ సిపిఎం, పవన్ కళ్యాణ్ వాళ్ళ పొత్తులే కదా. ఎవరు చేసుకోలేదు. 2019లో సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మీనారాయణ కలిసి పవన్ కళ్యాణ్తో కలిశారు. సిగ్గున్నోళ్ళు కలుస్తారు. అందుకే గద్దరన్న మాకు సిపిఐ వద్దు సిపిఎం వద్దు పాలే ముద్దని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి వచ్చి 15 సార్లు నన్ను కలిసి ప్రజాశాంతి పార్టీలో చేరాడు. అది అంబేద్కర్ పార్టీ, గద్దరన్న పార్టీ, అమ్ముడుపోని పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీల ఏకైక పార్టీ, ఈ దొంగలు గజ దొంగలు ఉన్న 7 పార్టీలతో పోరాడుతున్న ఏకైక పార్టీ. ఇప్పుడు శర్మిల ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ ని వైఎస్ఆర్ ని చంపింది చేసింది వీళ్ళని రోజు తిట్టి వాళ్ళ అన్నయ్యతో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ స్టార్ అయిందా లేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ కాదా? బీజేపీలో టీడీపీలో కలిసినప్పుడు చిరంజీవి ప్యాకేజ్ స్టార్ కాదా? కాంగ్రెస్ లో కలిసినప్పుడు కాపులందరూ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెలువెయ్యాలా వద్దా? అరే కేఏ పాల్ కాపు ఉంటుండగా ఒక బీసీ కాపు వీళ్ళందరికీ గుండె గీయడానికి నేను ఉంటుండగా మీరు ఇంకో పార్టీ ఎందుకు? అదే నేను ప్రశ్నిస్తుంది. స్టీల్ ప్లాంట్ ని ఆపింది నేను తప్ప ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? ఒక ఆర్డర్ చూపించమనండి. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు అమ్మిందా లేదా? వైసీపీ అమ్మిందా లేదా? కాంగ్రెస్ పార్టీ అమ్మిందా లేకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరు ఎందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా? కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో. పదవి రాలేదని మోదీ కాలు మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినప్పుడు అదేం చేస్తాడు? ఆ యూజ్లెస్ ఫెలో. యూస్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసినోళ్ళు, అప్పులు తీర్చినోళ్ళు, ఉద్యోగాలు తెచ్చినోళ్ళు, కంపెనీలు కట్టినోళ్ళు, స్టీల్ ప్లాంట్ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చినోళ్ళు. మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు మీరు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఓనర్స్ కూడా మద్దతు ఇచ్చేటట్టు ఆశిద్దాం. ఈ ప్రోగ్రామ్ని ఈ 10 నిమిషాలు లైవ్ ఇవ్వలేని దరిద్రులు ఎందుకు? ఒకడేమో 80 లక్షలు తీసుకుంటాడు ప్యాకేజ్ స్టార్ ఆ మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి. ఆ ఎన్టీవీ టీవీ9 అయితే 30% సేల్ అమ్మేశారు ఆ మెగా కృష్ణారెడ్డికి. రే మీ దరిద్ర బ్రతుకు బతికే కంటే అందరూ చెప్పలు పట్టుకొని అడుక్కునే రోజులు వస్తాయి. ఎందుకంటే మీ 100 కోట్ల ఛానల్ 10 కోట్లు అయిపోతుంది. నా మాట వింటే 100 కోట్లు 1000 కోట్లు అవుద్ది. ఇదే ప్రాపర్టీ నేను ₹1 కొన్నాను, ఇప్పుడు 200 కోట్లు. వాళ్ళేమో దోచుకుంటున్నారు, నేనేమో పంచుతున్నాను. 5 లక్షల కోట్లు దానం చేసి. పాత స్టోరీలు వద్దు. ఈరోజు మనకి మోదీ వద్దు, చంద్రబాబు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, పాలే ముద్దు అని టైటిల్స్ పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా ఆయనకి 15,000 కోట్లు మెగా కృష్ణారెడ్డికి
ఈ రేవంత్ రెడ్డి ఎన్ని వేల కోట్లు తీసుకొని ప్యాకేజ్ స్టార్ గా డీల్ ఇచ్చాడు. ఇక్కడ డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్ తో ఫోటో తీసుకుంటున్నాడు. ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యులాగా బతిమాలితే నేను పరిచయం చేశాను. మీ అందరికీ ఆ సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించా. 700 కంపెనీలు తీసుకొచ్చా. రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లేస్తున్నారు. ఇంకొకడైతే ఉండడు. నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా? లాస్ ఏంజల్స్ దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి 2.5 లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయనకి డీల్ ఇస్తున్నారు. ఏమనంటే కాల్ చేసి నన్ను చంపుతారంట. రై మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతా, నన్ను అందరూ చచ్చారు, మీకు తలంపు రాకముందే మీరు పోతారు. బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% మనం ఉన్నాం. 6 కులాల అగ్రవర్ణస్తులు అభివృద్ధి కోరుకున్న వాళ్ళు అప్పులు తీర్చుదామన్న నన్ను కోరుకుంటున్నారు. ఇదే నా మెసేజ్. ఏంటి? దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు, రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు. మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణారెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గజి దొంగలతో ఉంటారా? తెలుసుకోండి. మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా? లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుటుంబ కుల పాలనే కావాలి, మనకి బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్కెస్ట్రా లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోల్ పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు. సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కుతానండ్రా మీ నాయకులు అందరూ. మా బీసీల్ని, మా ఎస్సీల్ని గివ్ us back the properties belong to Visakhapatnam, Andhra Pradesh and our Telugu community. Who are you? You failed every promise. 2 crore jobs, Modi ji failed. Special smart cities you want to build, you failed. Special status you have not given. And our media owners, some of them are not allowing the truth to be known to the public. I brought order from the Honorable High Court of Andhra Pradesh to consider special status for 60 million Andhras. Why Chandrababu Naidu, Pawan Kalyan is not filing counter? अरे वो लोग तो स्पेशल स्टेटस देने के लिए तैयार है, मैं लड़ रहा हूं, ऑर्डर लेके आ रहा हूं. अरे तुम चंद्रबाबू नायडू शर्म लाज नहीं है तेरे को? अरे तुम काउंटर फाइल करो. तुमको स्पेशल स्टेटस आंध्रा के लिए चाहिए कि नहीं? पवन कल्याण तो बड़ा बड़ा बात मत करके कम से कम तुमको लाज शर्म होने से स्पेशल स्टेटस चाहिए बोल के तू डिप्यूटी सीएम काउंटर फाइल करो एपी हाई कोर्ट में. वो लोग को तो शर्म नहीं. Number 4, why you are not giving special status? I'm asking Modi ji. Number 4, my question is, where is the money? We are giving lakhs of crores as taxes. You are giving nice smile, hugs, kisses. अरे तेलुगु लोग को यूनिटी चाहिए.
Under my leadership, Telugu people can be united. 18 political parties of India are united now for fighting election in ballot paper in the Supreme Court yesterday, my matter. In the Supreme Court, day before yesterday. Yesterday, my matter in Telangana High Court. I am fighting for our Telugu community, Telugu people, our nation of India, to redeem this country from RSS, BJP, Chandrababu Naidu, Pavan Kalyan, and so forth, so on, package stars. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు మోదీ ప్రకటించారు. 11 రూపాయలు ఈ రోజుకి ఇవ్వలేదు. चंद्रबाबू बोल रहा ऑनरेबल प्राइम मिनिस्टर, अरे स्टील प्लांट लुटने वाला ऑनरेबल प्राइम मिनिस्टर कैसा होगा? स्टील प्लांट बेचने वाला ऑनरेबल सीएम कैसा होगा? ये पवन कल्याण पावर स्टार, पैकेज स्टार has zero credibility. Number 2, why you are not granting the money we gave from steel plant? 55,000 crore we gave. Modi ji, question 2, you return our money. Number 3, Adani bought Gangavaram port, I will bring stay order. 19,000 acres left, 14,000 acres gone. 8 lakh crore property, $100 billion. అని చెప్పాను. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నారు. ఇంకొక 1 year ఆగండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని గొడవలు పెట్టుకొని వాళ్ళ గొడవలతోనే రాష్ట్రం నిండిపోతుంది. వాళ్ళకి పదవులే ముఖ్యం. చంద్రబాబుకి ఏం కావాలి? కొడుకుని సీఎం చేయాలి. పవన్కి ఏం కావాలి? నిందలన్నీ చంద్రబాబు మీద వేసి నేను 2029లో సీఎం అవ్వాలని. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఎవడు కలవే లేదు పాపం, అదాని అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంత కాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pavan Kalyan and others don't ask. Number 1, why are you not selling steel plant? Because Dr. K.A. Paul brought 5 orders from March 12th, in court 6, April 6th, September 25th, July 18th, and November 28th not to sell steel plant. That means Modi ji cannot sell steel plant to Adani or Mittal or Jindal. Chandrababu, Pavan Kalyan package stars cannot sell steel plant because Dr. K.A. Paul argued party in person for the last 4 years, and last year alone 5 court orders, stay orders I brought not to sell. These stupid idiot politicians, package stars, who are nothing but slaves of Modi and BJP,
taking credit, and these useless idiots, some of the steel plant leaders, posing and taking pictures. Steel plant cannot be sold because K.A. Paul brought 5 Andhra Pradesh High Court written orders that they cannot sell. And thank God for the Honorable High Court of Andhra Pradesh. విశాఖపట్నం మీడియా మిత్రులకు, హైదరాబాదులో కూర్చున్న మీడియా ఓనర్స్కు నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పినట్లే